ఆమేన్. మరొకసారి ప్రభు యేసుక్రీస్తు వారి నామములో చేరచిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క మహాప్రేమ, ఆయన కృప, ఆయన కనికరాలకు మనం దేవునికి ఎంతైనా రుణస్తులమే అన్నాం. మనం ప్రభువులో చేసే ముందు దేవుని యొక్క లేఖనం నుంచి కొన్ని మాటలు మనకు జ్ఞాపకం చేసుకొని మనం ప్రభువులో చేరేద్దాం. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 18వ వచనాన్ని అందరము కలిసి చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 18వ వచనాన్ని అందరము కలిసి చదువుకుందాం. నిన్ను పుట్టించిన ఆశ్రయదుర్గమును విసర్జించితివి, నిన్ను కనిన దేవుని మరిచితివి. నాతో కూడా చెప్పండి ఒకసారి. నిన్ను పుట్టించిన ఆశ్రయదుర్గమును విసర్జించితివి, నిన్ను కనిన దేవుని మరిచితివి. ఈ భాగాన్ని మనం ఆధారం చేసుకొని మన యొక్క ఆత్మీయ జీవితంలో దేవుడు మన యొక్క ఆత్మీయ జీవితంలో ఏం చేయదలుచున్నాడు, ఏం చేయబోతున్నాడు, ఎలాంటి తన కార్యాలని, తన కర్తవ్యాలని మన పట్ల చూపిస్తూ ఉన్నాడో మనం జ్ఞాపకం చేసుకొని వాటిని సరి చేసుకొని చక్కబరుచుకొని యోగ్యమైన రీతిలో ప్రభువులో మనం చేరేద్దాం. ఈ భాగాన్ని మనం చూసినట్లయితే మరి ద్వితీయోపదేశ కాండంలో మోషే గారు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుణ్ణి ప్రజలైన వారు, ఇశ్రాయేలు వారు లేక దేవుణ్ణి అంగీకరించిన జనాంగము వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారయ్యా అంటే, ఆయన ఆశ్రయదుర్గంగా ఉన్న దేవుణ్ణి వీళ్ళు ఏం చేశారంట? విసర్జించారు. రెండవదిగా దేవుడు తనను కనిన ఆ పిల్లలను లేక కనిన తన యొక్క పిల్లైన వారు దేవుణ్ణి ఏం చేస్తూ ఉన్నారయ్యా అంటే మర్చిపోయే స్థితిలో ఉన్నారు అని దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దినాల్లో చూసినట్లయితే ఇప్పుడున్న పరిస్థితిలో దేవుడు సమయం ఇచ్చాడు, దేవుడు మనకు అనుకూలత ఇచ్చాడు. అయినా దేవుని పిల్లలుగా పిలువబడే వాళ్ళు ఏం చేస్తున్నారా అంటే ఆ ఆశ్రయ దుర్గాన్ని ఏం చేస్తున్నారంట? ఏం చేశారంటే అండి? విసర్జించేస్తున్నారు. రెండోదిగా దేవుడు తను కనిన ఆ ప్రజలైన వాళ్ళు దేవుణ్ణి ఏం చేస్తున్నారంట? ఏం చేస్తున్నారంటే అండి? మర్చిపోయే స్థితిలో ఉన్నారంట. బైబిల్లో ఒక మాట ఉంది, మనం మర్చిపోయినా దేవుడు మాత్రం మనల్ని ఏం చేయడంట? మర్చిపోయే దేవుడు కాదు. ఈ భాగంలో ఒక 4 ప్రాముఖ్యమైన మాటలు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. మొదటిగా ఆశ్రయంగా ఉండే దేవుడు, ఎలా ఆయన మనకు ఆశ్రయ దుర్గంగా ఉంటాడు. రెండవది, ఎవరు మర్చిపోయారు. మూడవదిగా ఆయన ఏ విధంగా మనల్ని మరవడు అనే మాట గుర్తుంచుకుందాం. మూడవదిగా. నాలుగవదిగా ఫైనల్గా మనము మరవకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఉదాహరణకి ఈ విధంగా జ్ఞాపకం చేసుకుందాం. షుగర్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? ఉదయం లేకంగానే పలానా పిల్ల వేసుకోవాలి అని మర్చిపోతారా? మర్చిపోరండి. మాట్లాడాలి. ఏం చేస్తారండి? మర్చిపోరు. బీపీ ఉన్నవాళ్ళు పలానా టయానికి పలానా పిల్ల వేసుకోవాలని చెప్పి మర్చిపోతారా? మర్చిపోరా? మాట్లాడతలా. ఏం చేయరండి? మర్చిపో. రేపు పొద్దుపూట పలానా టిఫిన్ చేయాలి అని చెప్పి రాత్రిపూటే ముందు ఏం చేసి పెడతారు? సిద్ధం చేసుకుంటారు. మర్చిపోతారా? మర్చిపోరా? మర్చిపోరు. లోకంలో ఉన్న వాటి అన్నిటినీ మర్చిపోం, కానీ నిన్ను నన్ను సృష్టించుకున్న దేవాది దేవుడిని మాత్రము ప్రజలైన వాళ్ళు, దేవుడిని అంగీకరించిన పిల్లలు మాత్రము ఏం చేస్తున్నారు తెలుసా? మర్చిపోతున్నారు. ఏం చేస్తున్నారంటే అండి? మర్చిపోతున్నారు. ఎందుకు మర్చిపోతున్నారు చూద్దాం తర్వాత. మర్చిపోవడం గల కారణాలు ఏంటో చూద్దాం తర్వాత. దేవుణ్ణి మర్చిపోయాము, దేవుణ్ణి స్తుతించకుండా ఉంటున్నాము అంటే అది చాలా విచారకరము, చాలా దుఃఖకరము. దేవుణ్ణే మర్చిపోయామంటే ఇంకా లోకంలో ఏమున్నా లేకపోయినా మనకి వేస్ట్. పాట పడుతుంది కదా, అన్నీ ఉన్నా
యేసు లేకపోతే ఏంటంట సున్నా. అన్నీ ఉన్న లోకంలో ఇప్పుడు యేసు లేకపోతే ఏంటంట, అంటే దేవుడు లేకపోతే ఆ వ్యక్తికి జీవితంలో ఏమైపోయింది అంటండి, అన్నీ సున్నా. అలాగే దేవుణ్ణే మర్చిపోయే స్థితికి వెళ్ళాము అంటే ఎందుకు వెళ్తున్నారు అసలు దేవుడిని మర్చిపోయే స్థితికి? ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే చాలామంది ఏమన్నారు తెలుసా, దేవుడు ఉంటే ఎందుకండి మాకు ఈ బాధలు, దేవుడే కనుక ఉంటే ఎందుకు ఈ వైరస్లు, అసలు దేవుడే కనుక ఉంటే ఎందుకు మాకు ఈ కష్టాలు, దేవుడే కనుక ఉంటే ఎందుకు మాకు ఈ వేదనలు, దేవుడే కనుక ఉంటే ఎందుకు మాకు ఈ శ్రమలు అని చెప్పి ప్రజలైన వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుడినే ఏం చేస్తున్నారు, ప్రశ్నిస్తే స్థితికి వచ్చేసారండి. దేవుడినే ఏం చేస్తున్నారంట, ప్రశ్నించే స్థితికి వచ్చేసారు. దేవుడు ప్రశ్నించాల్సింది పోయి మనుషులు దేవుడిని ఏం చేస్తున్నారంటే ప్రశ్నిస్తున్నారు. నువ్వు నిజంగా దేవుడు అయితే, కొత్త నిబంధనలో దేవుడిని అన్నాడు అపవాదైన సాతాను ఏమని, నువ్వు నిజంగా దేవుడు అయితే ఈ రొట్టెలను ఏం చేసుకో, ఈ రాళ్ళని ఏం చేసుకో, రొట్టెలుగా చేసుకో. నువ్వు నిజంగా దేవుడు అయితే ఎక్కడి నుంచి తూకు. దేవుడినే ప్రశ్నించే స్థితి వచ్చిందంటే వాళ్ళు ఎవరంటే మనుషులు కాదంటారు. వాళ్ళు ఎవరో తెలుసా, అపవాదైన సాతాను. దేవుడిని ప్రశ్నించకూడదు. యోబు ఎక్కడ దేవుడిని ప్రశ్నించలా, తనకు తాను అనుకుంటున్నాడు అక్కడ ఏమని, నాకెందుకు ఈ కష్టం వచ్చింది, నాకెందుకు ఈ బాధ వచ్చిందని చెప్పి తనలో తాను ఏం చేస్తున్నాడు, నాకు వచ్చిన బాధ ఏంటి, నాకు వచ్చిన సమస్య ఏంటి, అసలు నేను పుట్టకపోతమే మంచిది కదా అని చెప్పి దేవుడిని నిందించలేదు. కానీ తనకు తాను ఏం చేసుకున్నాడంటే హింసించుకుంటూ ఉన్నాడు. తనకు తాను ఏం చేసుకున్నాడంటే తన మీద తానే నింద వేసుకుంటూ ఉన్నాడు. లోకంలో కూడా మనుషులు ఏం చేస్తారు తెలుసా, దేవుడిని ప్రశ్నించే స్థితికి వెళ్ళిపోయారు. ఎందుకు ఈ కష్టాలు, ఎందుకు ఈ బాధలు, ఎందుకు ఈ రోగాలు, ఎందుకు ఇవన్నీ? ఆత్మీయ జీవితం మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా, ప్రతి మనిషికి, నాకు మీకు ఎవరికైనా కావచ్చు, ప్రతి మనిషికి ఏమొస్తాయంట, శ్రమలు, బలహీనతలు, అవమానాలు, నిందలు, సమస్యలు, ఇవన్నీ ప్రతి మనిషికి వాటి గుండా ఏం చేయాలంట, వెళ్ళాల్సిందే. సముద్రంలో పడవెళ్తున్నప్పుడు నా మీద రామాకు వంటి కుదురుతండి, అలా కుదురుతా, అలా ఖచ్చితంగా ఏం చేసిద్ది, వచ్చింది. కారణం ఏంటి, అయితే ఒడ్డున ఉండాలి, లేకపోతే ఆ పడవన్న ఎక్కకుండా ఉండాలి. పడవ ఎక్కి సముద్రంలో ఉన్నాము అంటే ఆటోమేటిక్గా ఖచ్చితంగా ఏమొస్తాయి, అలల మీద పడతాయి, గాలి తొందంతా ఉంటుంది, పడవ పైకి లేస్తూ ఉంటుంది, కిందకి దిగుతూ ఉంటుంది. ఒకేసారి పడవ కొన్నిసారి గిర్రన గాలి వచ్చినప్పుడు ఏమైందండి, మీరు మాస్కులు పెట్టుకుంటే మీ ఫేస్ ఎక్స్ప్రెషన్ నాకేం తెలియట్లా, మీరు నవ్వుతున్నారో దేనంగా చూస్తున్నారో ఏం అర్థం కాదు. సరే, ఆ పడవ ఏమైందప్పుడు ఏమైందండి, గిర్రన తిరిగిద్ది. కారణం ఏంటి, ఆ వేసే గాలికి ఖచ్చితంగా పడవ తిరుగుతూ ఉంటుంది. ఈ లోకంలో జీవించే మనము ఆటోమేటిక్గా ఈ పడవ ప్రయాణం చేస్తూనే ఉండాలి. లోకంలో అప్పుడప్పుడు పాట వినపడతామంటే పై గుళ్ళు దేని నుంచి ఒక పాట వినపడతామంట, పడవ ప్రయాణం అని చెప్పి విన్నారా? పాట ఎప్పుడైనా వెళ్తున్నప్పుడు వినపడతామంట పాట. ఖచ్చితంగా ఈ లోకంలో మనము ఈ ప్రయాణం ఏం చేసుకుంటూ ఉండాలంట, వెళ్తూనే ఉండాలి. ఈ ప్రయాణం అవుతున్నప్పుడు గాలి వస్తూ ఉంటుంది, పడవ గిర్రన అంటే సమస్యలు అనేవి నెత్తి మీద దాగిరిపోవచ్చు, సమస్యలు అనేవి మనిషిని అతలాకుతం చేయొచ్చు, మునిగిపోవచ్చు, పైకి తేలవచ్చు. కానీ గమ్యస్థానం చేరే అంతవరకు నీవు నేను పడవలో ఉంటే తప్ప సురక్షితంగా ఏం చేయలేమంట, బయటపడలేదు. నోవాహు చూడండి, దేవుడు ముందే చెప్పాడు, నేను ఎక్కడైతే ఆపుతానో అక్కడ దాకా నువ్వు తిరగొద్దన్నాడు, అంతే అన్నాడా లేదా? పడవెక్కాడు, తలుపులు వేసాడు, కనీసం కాలు కూడా బయట పెట్టలేదండి నోవాహు కానీ తన కుటుంబం వాళ్ళు కానీ. ఎక్కడ పెట్టాడు కాలు తెలుసా? ఎక్కడైతే పడవ వెళ్ళి ఎక్కడ ఆగిందంట, అరారాతు కొండ మీద ఆగిందో అప్పుడు మాత్రమే కాలు బయట పెట్టాడండి. ఈ మధ్యలో గాలి వచ్చింది, పడవ తిరగచ్చు, అలలు పైదాకా రావచ్చు, ఎన్ని వచ్చినా సమస్యలు వచ్చినా
పడవలో ఉన్న వ్యక్తికి మాత్రము సురక్షితం. దేవుని యొక్క వాక్యం అదే. కానీ ఈ ఆశ్రయదుర్గంగా ఉన్న దేవాది దేవుడిని అంట విశ్వాసుని వారు ఏం చేస్తారు? చదవండి ఒకసారి అంటాడు అక్కడ. మరొకసారి ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 18వ వచనం. నిన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గమును ఏం చేసామంటే అండి, ఎవరిని? మనను పుట్టించిన ఆశ్రయ దుర్గము. మనను పుట్టించాడంట ఒక ఆయన. ఆయనే ఎవరై అంటే ఆశ్రయ దుర్గం. ఆయనే ఎవరంట? ఆశ్రయపురము, ఆశ్రయ దుర్గం అని పదాలు ఉపయోగించారంట. ఆయనే ఎవరై అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ ఆశ్రయ దుర్గాన్ని, అందుకని ఈ ఆశ్రయ దుర్గము కానీ ఆశ్రయపురము కానీ అనే పదానికి కొత్త నిబంధనలో ఒక మంచి ఉదాహరణ ఉంది. ఏంటంటే ఒక వ్యక్తిని కొట్టి కొనవూపురితో పడేసి వెళ్ళిపోయారంట. పడేసి వెళ్ళిపోతే ఆ దారిని కూడా వెళ్తున్నారు, చూసుకుంటూ వెళ్తున్నారు, కానీ ఆ వ్యక్తిని పట్టించుకున్న వాళ్ళు ఒకరు కూడా లేరు. కానీ ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి యొక్క రథము లేదా ఆ యొక్క ప్రయాణించే వాహనం ఆపేసి కిందకి దిగాడంట. ఆ కొన ఊపిరితో ఉన్న వ్యక్తిని తన యొక్క గాయాలను కట్టాడంట, పరామర్శించాడంట, తన యొక్క గుర్రం మీద తన గాడి మీద వేసుకున్నాడంట. తీసుకుని ఎక్కడికి వెళ్ళాడంట? పూట కోన వారి యొక్క ఇంటికి తీసుకెళ్ళాడంట. ఆ యజమాని ఇంటి ఓనర్కి చెప్పాడు. ఏమని చెప్పాడంటే, నేను వచ్చేంత వరకు ఇతను నువ్వేం చేయాలి? అతనికి కావలసిన ఆహారము, అతనికి కావలసిన సమస్తము నువ్వేం చేయాలి? ఇవ్వాల్సిందే. నేను వచ్చేంతవరకు తన బాగోగు నువ్వు చూసుకో, నేను వచ్చి ఏం చేస్తాను, మిగతా డబ్బులు నీకు ఇస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ ఇల్లు ఏంటయ్యా అంటే ఏంటంట? ఆశ్రయ దుర్గము, ఆశ్రయపురము. ఈ ఆశ్రయ దుర్గము, ఆశ్రయపురము ఎవరయ్యా అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన వెళ్తూ వెళ్తూ ఏం చేశాడు తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడిని నీ దగ్గర నా దగ్గర పెట్టినాడు ఆయన. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? నిన్ను ఏం చేస్తున్నాడంట? ఆదరిస్తున్నాడంట, ధైర్యపరుస్తున్నాడంట, బలపరుస్తున్నాడంట, పోషిస్తున్నాడంట, సంరక్షిస్తున్నాడంట, కాచి కాపాడుతున్నాడు. ఎప్పుడు దాకా తెలుసా? యజమానుడు వచ్చేంత వరకు ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఆశ్రయదుర్గంగా మనల్ని ఏం చేస్తున్నాడంటే కాచి కాపాడుతూ ఉన్నాడు. సరే, కొన్ని సంగతులు మనం చూద్దాం. మొదటి సంగతి చూద్దాము, ఆశ్రయంగా ఉండే దేవుడు ఎలాంటి వాడు. రెండోది, మనం మర్చిపోయాము. మూడోది, ఆయన మనం మరవలేదు. నాలుగోది, మనం మరవకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఈ 4 ప్రాముఖ్యమైన సంగతులు మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి సంగతి చూద్దాం, ఆశ్రయంగా ఉండే దేవుడు మనకి ఎలాంటి వాడు అనే సంగతులు చూద్దాం. చదువుతాం ఒకసారి ద్వితీయోపదేశకాండం మరొకసారి 32వ అధ్యాయం 4వ వచనం. ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు. ఆయన కార్యము ఎలాంటిదంటే అండి, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నారు అక్కడ. ఆయన ఎలా ఉన్నాడంటే మనకి ఆశ్రయదుర్గముగా ఉన్నాడు. ఆయన కార్యము సంపూర్ణము. ఆయన చర్యలన్నీ ఎలాంటివంట? ఈ ఆశ్రయపురం ఉండే దేవుడు, ఆశ్రయదుర్గం ఉండే దేవుని యొక్క లక్షణాలు చెప్తాడు అక్కడ. ఎలాంటి వాడంటే ఆయన సంపూర్ణుడైన. రెండోది, న్యాయం చేసే దేవుడైన. మూడోది, నిర్దోషి అయిన వాడు. నాలుగోది, నమ్ముకోదగిన దేవుడైన. ఐదోది, నీతిపరుడు. ఆరోది, యథార్థవంతుడైన. ఆశ్రయదుర్గము, ఆశ్రయపురము ఉండవలసిన లక్షణాలు ఇవన్నీ. ఏ వ్యక్తి అయితే నేను ఆశ్రయదుర్గంగా ఉంటాను, ఆశ్రయపురముగా ఉంటాను అన్న వ్యక్తి లేదా ఆ ఇల్లు ఎలాంటి వారిగా ఉండాలి అంటే లక్షణాలు చెప్తాడు అక్కడ. మన ఆశ్రయపురమైన దేవుడు, ఆశ్రయదుర్గం ఉన్న దేవుడు ఎలాంటి వాడు అంటే అండి, మొదటి సంగతి అక్కడ ఎలాంటి వాడు అంటే అండి సంపూర్ణం. ఈ పూటకోని వాళ్ళ ఇల్లు ఎలా ఉండదు తెలుసా? సంపూర్ణంగా ఉండదు, ఎప్పుడు అసంపూర్ణంగా ఉండదు. సగం అన్నం పెట్టి సగం అన్నం పెట్టరు, అలాంటి స్థితిలో ఉండదంట. ఈ పూటకోని వాళ్ళ యొక్క ఇల్లు లేక ఆశ్రయదుర్గంగా ఉన్న ఇల్లు ఎలాంటిదంటే అసంపూర్ణంగా ఉండదు. మన దేవుడు కూడా ఎలాంటి వాడు తెలుసా? అసంపూర్ణుడు కాడు, సంపూర్ణుడు. కొంచెం పెట్టి మిగిలిన కొంచెం రేపు పెట్టాలి మళ్ళీ అని పక్క పెట్టేవాడు కాదైన, సంపూర్ణుడైన ఈ ఆశ్రయదుర్గమైన దేవుడు ఎలాంటి వాడు అంటే రెండో సంగతి చెప్తాడు అక్కడ, న్యాయం చేసేవాడు ఆయన. ఏం చేసేవాడు అంటే ఆయన న్యాయం చేసేవాడు ఆయన. ఆయన చర్యలన్నీ ఎలాంటివంట? న్యాయములు. మూడోది, ఆయన ఎలాంటి వాడు తెలుసా? నిర్దోషి, దోషము లేనివాడు ఆయన. ఈయన నాకు సంబంధించినవాడు కాదేమో, నా గోత్రం సంబంధించినవాడు కాదేమో, నా వంశానికి సంబంధించినవాడు కాదేమో అని చెప్పి ప్రత్యేకపరిచేవాడు కాదైనా. ఆ వ్యక్తి ఎలాంటి వాడైనా
నిర్దోషంగా ఆ ఇంటిలో చేర్చుకున్న వ్యక్తిని ఏం చేసేవాడంటే ఆయన పరామర్శించేవాడు. ఈ ఆశ్రయదుర్గమైన దేవుడు ఎలాంటి వాడు తెలుసా? నిర్దోషుడు, దోషం లేని వాడు. ఎవరు వచ్చినా ఎలాంటి వారు వచ్చినా ఏం చేసేవాడు ఆయన? నిర్దోషముగా ఆ యొక్క ఇంట్లో ఉన్న సమృద్ధిని ఇచ్చేవాడు ఆయన. అంత మాత్రమే కాదు, ఆ తర్వాత ఏంటంట? నమ్ముకొనదగిన దేవుడు ఆయన. ఎలాంటి వాడు అంటే ఆయన? నమ్ముకొనదగిన దేవుడు. ఆయన నమ్ముకుంటే చాలు. ఇంకా ఇప్పుడు ఆ వ్యక్తి వెళ్తూ ఆ ఇంట్లో ఎందుకు పెట్టలేడు తెలుసా? లోకంలో చాలా ఇల్లు ఉండొచ్చు, ఇంకా చాలా ఆశ్రయపురాలు ఉండొచ్చు, ఇంకా చాలా ఆశ్రయ దుర్గాలు ఉండొచ్చు, కానీ తీసుకొచ్చి ఆ ఇంట్లో ఎందుకు పెట్టాడు తెలుసా? ఆ వ్యక్తి మీద ఈ వ్యక్తికి ఏముంది తెలుసా? నమ్మకం ఉందండి. ఆ వ్యక్తికి ఏముందండి? నమ్మకం ఉంది. ఏంటి ఆ నమ్మకం? నేను మళ్ళీ వచ్చేంత వరకు ఈ వ్యక్తికి ఏం చేస్తాడు? తన బాగోగులు చూస్తాడు, తనకు కావలసిన ఆహారం సమృద్ధిగా పెడతాడు, న్యాయం చేసేవాడు, ఎంతమంది వచ్చినా సమృద్ధిగా ఆకలి తీర్చేవాడు అని చెప్పి అతను నమ్మాడు. కాబట్టి ఆ ఇంట్లో పెట్టి వెళ్ళిన వ్యక్తి ఆ వ్యక్తి. ఎవరంట వ్యక్తి? ఎవరా వ్యక్తి? మూడో వ్యక్తి వచ్చింది ఎవరండి? మంచి సమరయుడు వచ్చింది. ఎవరండి అక్కడికి? ఆ యొక్క బలహీనతలో ఆ యొక్క రోగం మీద పడిపోయిన వ్యక్తి దగ్గరికి వచ్చిన వ్యక్తి ఎవరండి? మంచి సమరయుడు. ఆ సమరయుడికి తెలుసు ఏమని? ఈ వ్యక్తి ఎలాంటి వాడు, ఎలా నమ్మదగిన వాడు, ఈ వ్యక్తి దగ్గర పెడితే ఎలా బాగోగులు చూస్తాడో తెలిసిన వాడు. అందుకని నా బల్ల ఎంత ఏం దొరికిందంటే పిచ్చుకలు కూడా. అందుకని దావీదు రాసిన మాట, నా బల్ల ఎంత పిచ్చుకలు కూడా ఏం దొరికిద్దంట? సమృద్ధి దొరికిద్ది. ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన. అందుకని ఈ మంచి సమరయుడికి తెలుసు ఏమని తెలుసు అంటే, ఈ పూటకొని వారి ఇల్లు ఆశ్రయ దుర్గము ఎలాంటి వాడంటే ఆ ఆశ్రయం నిర్వహించేవాడు, ఆ ఆశ్రయాన్ని నడిపించేవాడు ఎలాంటి వాడు అంటే నమ్మదగిన వాడు. ఎంతమంది ఆ యొక్క ఇంట్లోకి వచ్చినా ఎలాంటి వాడు తెలుసా? నమ్మదగిన వాడైనా. ఇంకెలాంటి వాడు అంటే అండి? ఎలాంటి వాడు అంటే ఆయన? నీతిపరుడు. ఆయన మనల్ని ఆశ్రయించే దేవుడు, లేక మన ఆశ్రయపురమైన దేవుడు ఎలాంటి వాడంటే నీతిపరుడు అంటే. ఎలాంటి వాడంటే ఆయన? నీతిపరుడు. నీతిని సమృద్ధిగా ఉంచుకున్నవాడు ఆయన. దుర్నీతిపరుడు కాదు ఆయన. దుర్నీతిపరుడు కాదైన, నీతిపరుడు ఆయన. నీతిగా చూసేవాడు ఆయన. అంత మాత్రమే కాదు, ఇంకేం చేసేవాడు అంటే యథార్థవంతుడు ఆయన. ఎలాంటి వాడంటే ఆయన? ఇప్పుడు చెప్తూ ఈ ఆశ్రయపురాన్ని మీరు ఏం చేశారు తెలుసా? మర్చిపోయారా బాబు? ఈ ఆశ్రయపురాన్ని మీరు ఏం చేశారు తెలుసా? విసర్జించేశారు. ఈ ఆశ్రయపురాన్ని మీరు ఏం చేశారు తెలుసా? సమృద్ధిగా ఉన్న దాన్ని మీరు ఏం చేశారంటే విడిచిపెట్టేశారు. సమృద్ధిగా ఉంటే ఏమైతే తెలిసి ఎకసం అవుతుందంట. సామెతలు అంటాడు, సమృద్ధి అయిన ఆహారం మన దగ్గర ఉంటే ఏమైతే తెలుసంట? ఎకసం పుట్టిద్దంట. రోజు బిర్యానీ తినండి, ఏమైందంట? కొంతమందికి ఏమవుతుంది, శుభ్రంగా తింటారు. ఒక అరగంట తర్వాత మళ్ళీ పెట్టినా తింటారు. కానీ సమృద్ధి ఆహారం ఉందనుకోండి, ఆ వ్యక్తికి ఏముంటుందంట? ఎకసం పుట్టిద్దంట. కానీ మనకు ఆత్మీయ జీవితంలో ఈ సమృద్ధి అయిన ఇంట్లో ఉన్న ఆ ఆశ్రయ దుర్గముల దగ్గర ఉన్న దేవుణ్ణి నేను ఏం చేసేది తెలుసా? చదవండి అంటే అక్కడ 18 వచనము. ఎలా విసర్జించగలిగామండి మనం? ఆలోచన ఒకసారి. ఇన్ని లక్షణాలు కలిగిన దేవాతి దేవుడు, ఆశ్రయపురం ఉన్న దేవుణ్ణి ఎలా విసర్జించగలిగాం మనం? ఎలా మర్చిపోగలిగాం మనం? ఎలా విడిచిపెట్టేసాం మనం ఆయన్ని? ఆలోచన ఒకసారి. మనకు ఆత్మీయ జీవితంలో ఇన్ని లక్షణాలు ఉన్న దేవుడు మాత్రం విడిచిపెట్టేసేసి ఏమీ లేని వాళ్ళ దగ్గరికి పరిగెడుతున్నాం మనం. ఏమీ లేని వారి దగ్గరికి ఆశ్రయిస్తున్నాం మనం. ఏమీ లేని వారి దగ్గరికి పరుగులు పెడుతున్నాం మనం. అన్నీ ఉన్న ఆశ్రయపురం ఉన్న దేవుడిని మాత్రము మనం ఏం చేస్తున్నామంటే విసర్జించేస్తున్నాము. అందుకనే కీర్తనకారుడు రాస్తా అంటే ఒక మాట చూడండి. అక్కడ కీర్తన గ్రంథము 28వ అధ్యాయము 7-8 వచనాలు చూస్తే దావీదు ఒక మాట జ్ఞాపకం చేస్తాడు. ఈ ఆశ్రయము ఎలాంటి వాడు అంటే చూడండి అక్కడ, యెహోవా నా ఆశ్రయము, నా కేడమైన, నా హృదయము ఆయన యందు ఏముంచుకొని తెలుసా? ఇప్పుడు ఇక్కడేమన్నాడు? ఇక్కడ నమ్మికుంచాడు కాబట్టి ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళాడు. అక్కడ నమ్మికుంచాను కనుక నాకు ఏం కలిగింది తెలుసా? ఇప్పుడు ఆశ్రయపురంలో మనకి ఏం దొరికింది తెలుసా అండి? సహాయం దొరికిందండి మనకి. మన ఆశ్రయపురంలో మనకి ఏం దొరికిందంటే సహాయం దొరికింది. అందుకని కీర్తన గ్రంథంలో ఒక అధ్యాయం ఉంటుంది. ఆయన మందిరంలో ఏమేమి దొరుకుతాయి మొత్తం రాస్తాడు. 12-13 సంగతులు ఉంటాయి. ఆయన మందిరంలో ఏమేమి దొరుకుతాయి? నెమ్మది, ఆనందం, సంతోషం, సమాధానం, ఇవన్నీ రాసుకుంటూ వస్తాడు.
వీటిల్లో సహాయం అన్న సంగతి కూడా రాశారు. దేవుని మందిరంలో మనకి ఏం దొరికింది తెలుసా? సహాయం కూడా దొరికింది. అందుకని నహోము గ్రంథం చూడండి ఒకసారి, 1వ అధ్యాయం 7వ వచనంలో రాస్తాడు ఒక మాట. నహోము గారు ఒక మాట రాస్తాడు అక్కడ. నహోము గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనంలో రాస్తాడు అక్కడ, యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు మనకు ఆయన ఎలాంటి వాడు తెలుసా? ఆశ్రయ దుర్గం అంటే మనకి. చాలండి ఒకసారి తల చూద్దాం. శ్రమ దినమందు ఆయన మనకి ఎలాంటి వాడు అంటే ఇప్పుడు మన శ్రమ వచ్చినప్పుడు ఎక్కడ పరిగెత్తాలంట? కష్టం వచ్చినప్పుడు ఎక్కడ పరిగెత్తాలంట? బాధ వచ్చినప్పుడు ఎక్కడ పరిగెత్తాలంట? నెమ్మది లేని స్థితిలో ఉన్నప్పుడు ఎక్కడ పరిగెత్తాలంట? ఎక్కడికి వెళ్ళాలంట అండి? ఎక్కడికి వెళ్ళాలంట? ఆశ్రయ దుర్గం దగ్గరికి పరిగెత్తాం మనం. కానీ మనం ఎక్కడికి పరిగెత్తున్నాం? ఎక్కడికి వెళ్తున్నాం? ఆలోచన ఒకసారి. శ్రమ దినమందు చదవండి, 1వ అధ్యాయం 7వ వచనం. యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు నాకు ఆయన ఎలాంటి వాడో తెలుసా? ఆశ్రయ దుర్గము. తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఏం చేసేవాడు తెలుసా? ఎరిగి ఉన్న దేవుడు ఆయన. అంత మాత్రమే కాదు, కీర్తన గ్రంథము 37వ అధ్యాయం 39వ వచనం. కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 39 వచనం అంటే అక్కడ ఈ ఆశ్రయ దుర్గం ఎలాంటి వాడు తెలుసా? బాధలో మనకు ఆశ్రయం అంటాడు ఆయన. చదవండి అక్కడ, యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము, బాధ కలుగునప్పుడు. ఎవరికంటే ఆశ్రయ దుర్గం అంటాడు ఆయన? బాధలో ఉంటామే, బాధ కలిగి చూడండి, వాళ్ళకి దేవుడు ఎవరంట? ఆశ్రయం అంట ఆయన. ఇప్పుడు బాధ వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాలంట? మనం ఆశ్రయ దుర్గానికి వెళ్ళాలి. కానీ మనం ఎక్కడికి వెళ్తున్నామంట? ఆ ఆశ్రయ దుర్గాన్ని మర్చిపోయామంట. బాధ కలిగినప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలంట? ఆశ్రయ దుర్గానికి వెళ్ళాలి. కానీ ఏం చేస్తున్నామంట? 32వ అధ్యాయం 18వ వచనం ప్రకారము ఆశ్రయ దుర్గాన్ని మనం ఏం చేస్తున్నామంట? విసర్జించాము. ఆశ్రయ దుర్గాన్ని మనం ఏం చేస్తున్నామంటే విసర్జించేస్తున్నాం. కానీ మనం ఎక్కడికి వెళ్ళాలి? వాస్తవానికి బాధ కలిగినప్పుడు ఎక్కడికి వెళ్ళాలంటే ఆశ్రయ దుర్గం దగ్గరికి వెళ్ళాలి. ఆ తర్వాత 46వ అధ్యాయం 1వ వచనం కూడా, కీర్తనలు 46:1, ఒక దివ్యమైన దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు మనకు. ఆయన ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు. ఆపత్కాలం వచ్చినప్పుడు ఈ ఆశ్రయపురం దగ్గరికి వెళ్తే ఆయన మనకి ఏం చేసేవాడు ఉన్నాడంట? సహాయం చేసేవాడిగా ఉన్నాడు. ఆయన సహాయం చేసేవాడు. ఆలోచన ఒకసారి. ఒక వ్యక్తి వచ్చి చూసుకుంటూ వెళ్ళిపోయాడు, పట్టించుకోవాలి, సహాయం చేయాల, నాకెందుకు దగ్గర వెళ్ళిపోయాడు. రెండో వ్యక్తి వచ్చాడు, నాకు సంబంధించిన కాలు అనుకుని వెళ్ళిపోయాడు ఆయన. కానీ 3వ వ్యక్తి వచ్చాడు, తన స్టేటస్ దిగేసాడు కిందకి, తన గుర్రము తన గాడిద పైనుంచి కిందకి దిగాడు. దిగి ఏం చేశాడు తెలుసా? తన గాడి మీద, తన యొక్క గుర్రం మీద ఏం చేసుకున్నాడంట? వేసుకున్నాడంట. కారణం ఏంటి తెలుసా? సహాయం చేసేవాడు ఒక ఆయన ఉన్నాడు అక్కడ. ఆయన నమ్ముకునదగిన సహాయకుడు ఆయన. ఆ ఆశ్రయపురం దగ్గరికి మనం వెళ్ళాలి. నేను ఆదరించలేను, నేను ధైర్యపరచలేను, నేను సహాయం చేయలేను, కానీ సహాయం చేసేవాడు, ఆదరించేవాడు, ధైర్యపరిచేవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనే ఎవరయ్యా అంటే పోటకోని వాణి ముందు ఆశ్రయ దుర్గము, ఆశ్రయపురం ఉంది. అక్కడ తీసుకెళ్తే ఈ వ్యక్తి ఏమవుతాడంటే బాగుపడతాడు, ఈ వ్యక్తి ఏమవుతాడంటే స్వస్థపరచబడతాడు అనుకుని తీసుకెళ్ళాడండి. కొత్త నిబంధనలో మరొక ఉదాహరణ చెప్తాను. ఒక వ్యక్తి మంచం మీద ఉన్నాడు. స్నేహితులందరూ అనుకున్నారంట, నా స్నేహితుడిని ఖచ్చితంగా ఏదో విధంగా ఏం చేయాలి బాగుపరచాలనుకున్నాడంట. ఉన్న తలవని అక్కడికి వెళ్ళి చూశాడు, ఇల్లంతా ఫుల్గా ఉంది. దేవుడు ఆ ఇంట్లో కూర్చొని వాక్యం చెప్తున్నాడు. ఆ సందర్భం మీకు తెలుసు కాబట్టి నేను ముందుకు వెళ్తున్నాను. ఇల్లంతా ఫుల్గా ఉంది, ఖాళీ లేదు అసలు. స్నేహితులంట ఆ మంచాన్ని 4 స్నేహితులు భుజాల మీద మోసుకొచ్చి ఇంటి పైకి ఎక్కంట. ఇంటి పైకి ఎక్కి పెంకులు మొత్తం తీసేసేసి తాళ్ళు కట్టి, మరి పైకి ఎలా లాక్కెళ్ళారో తెలియదు కానీ పైకి లాక్కెళ్ళి ఆ మంచాన్ని పైనుంచి ఏం చేశారంట? కరెక్ట్గా దేవుడు ఎక్కడైతే కూర్చున్నాడో దేవుడు ముందు తిప్పారంట. ఎక్కడ తిప్పారంట? ఆయన ముందు తిప్పారు. వాళ్ళు గ్రహించారు ఏమని? ఆశ్రయ దుర్గం దగ్గర తీసుకెళ్తే నా స్నేహితుడికి సహాయం దొరికిద్ది, నా స్నేహితుడు బాగుపడతాడు, నా స్నేహితుడు ఏమవుతాడు? స్వస్థపరచబడతాడని చెప్పి
ఎంత భారమున్నా పైకెక్కి మోసుకుంటూ వెళ్ళి పైనుంచి కింద దించారంటే మామూలు విషయం కాదండి. నిజంగా అలాంటి స్నేహితులు మనకున్నారా? ఆదరించేవాళ్ళు, ధైర్యపరిచేవాళ్ళు, పురుగొల్పోవాళ్ళు, లేవనెత్తేవాళ్ళు, బలపరిచేవాళ్ళు ఉన్నారండి మనకి దినాల్లో? లేదు. పేరుకు నేను స్నేహితుడు అని చెప్పుకుంటాం, పేరుకు నేను ఆత్మీయుడు అని చెప్పుకుంటున్నాం, కానీ ధైర్యపరిచేవాళ్ళు ఉన్నారా? ఆదరించేవాళ్ళు ఉన్నారా? ప్రోత్సహించేవాళ్ళు ఉన్నారా? ఆలోచన ఒకసారి. ఈ నలుగురు స్నేహితులు మాత్రము ఏం చేస్తున్నారు తెలుసా? భుజాల మీద నలుగురు వ్యక్తులు మోసుకొచ్చారంట, తాళ్ళు కట్టారు, పైకి లేపారు. మరి ఎంత కష్టపడ్డారో తెలియదు, కానీ అక్కడ ఆ చరిత్ర అంతా రాయలేదు. కానీ పైనుంచి తీసుకెళ్ళి ఆ కింద తిప్పినప్పుడు దేవుడు అంట ఆ వ్యక్తిని చూడలేదంట. ఎవరు చూసాడు తెలుసా? తన స్నేహితుల యొక్క విశ్వాసం చూసి ఏం చేశాడు తెలుసా? ఆ మంచం మీద ఉన్న రోగిని ఏం చేశారు? స్వస్థపరిచాడు. ఇప్పుడు ఎవరు చూసి ఎవరు స్వస్థపరిచాడండి? స్నేహితుల యొక్క విశ్వాసాన్ని చూసి ఆ రోగి స్వస్థపరచబడ్డాడు. ఇది నాన్న, నీవు నేను దేవుడి దగ్గరికి వస్తున్నాం బాగానే, కానీ మన ద్వారా ఈ పూటకోని వాళ్ళ ఇంటికి ఎవరైనా వస్తున్నారా? దేవుడిని ఆశ్రయిస్తున్నారా అంటే మనము దేవుడి దగ్గరికి ముందు రావాలి. మనం దేవుడి దగ్గరికి ముందు వస్తే, కానీ మనలో అన్నీ ఉంటాయి మనకి, కానీ ఆయన ఆశ్రయించలేకపోతున్నాము. అందుకనే ఆ ఆశ్రయ దుర్గాన్ని మనం ఏం చేసామంటే విసర్జించారు అని రాశాడండి. చదవండి మరొకసారి. ద్వితీయోపదేశకాండం 32:18 నిన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గమును మనం ఏం చేసామంటే అండి, ఇంకా ఎంతకాలం విసర్జిస్తున్నాం అండి? గుర్తుంచుకోండి, దేవుడు కనుక విసర్జిస్తే మన పరిస్థితి ఏంటి? దేవుడు కనుక మనల్ని విసర్జిస్తే మన పరిస్థితి ఏంటి? కానీ ఆ విసర్జించక ముందే నీవు నేను ఏం చేయాలి తెలుసా? దేవుడిని మనం ఏం చేయకూడదు తెలుసా? ఆ విసర్జన అనే మాట చాలా భయంకరమైనది. దీనికి ఉపయోగిస్తారు ఆ మాట, విసర్జన అనే మాట. వ్యర్థాన్ని వదిలేయటం అని అర్థం విసర్జన అంటే. మూర్త విసర్జన, మల విసర్జన ఉపయోగిస్తారు పదాలని. అంటే ఇంకా పనికిరాంది అని అర్థం. అలా దేవాది దేవుణ్ణి ఏం చేస్తున్నాం తెలుసా? ఏం చేస్తున్నాం అంటే అండి, విసర్జిస్తున్నాం. మరి దేవుడే మనం విసర్జిస్తుంది. ఇన్ని లక్షణాలు కలిగిన దేవుడు మనల్ని విసర్జిస్తే మన పరిస్థితి ఏంటి? అందుకనే సామెతల గ్రంథంలో అంటాడు అక్కడ కీర్తన గ్రంథం 46:1 అంటాడు అక్కడ, ఆపత్కాలంలో మనం నమ్ముకున్నదగిన ఎవరంటే ఆయన సహాయకుడు ఆయన. చూడ మరొక మాట, సామెతల గ్రంథం 10 ఈ ఆశ్రయ దుర్గాన్ని దేవుడే ఏర్పాటు చేశాడంట. సామెతల గ్రంథం 10:29 సామెతలు 10:29 యథార్థవంతులకి యెహోవా ఏర్పాటు ఆశ్రయ దుర్గము, పాపము చేయు వారికి అది నాశనకరము. దేవుడు అంటే ఏర్పాటు అంట. ఏంటిది ఏర్పాటు? చదువు ఒకసారి. మొదటి భాగం, యథార్థవంతునికి యెహోవా ఏర్పాటు. అంటే ఇప్పుడు యథార్థవంతులకి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆశ్రయ దుర్గాన్ని ఏర్పాటు చేస్తాడంట. అంటే దేవుడు ఆశ్రయ దుర్గాన్ని ముందు సిద్ధపరుస్తాడంట. ముందుగా ఏం చేస్తాడంట? సిద్ధపరుస్తాడంట. ఎవరికి పడితే వాళ్ళకి కాదంట, యథార్థవంతులకు మాత్రమే ఆయన ఏం చేస్తాడంటే అండి, ఈ ఆశ్రయ దుర్గాన్ని ఏం చేస్తాడంట? సిద్ధపరుస్తాడు. కొన్నిసార్లు అప్పుడప్పుడు అంటారు, అసలు మేము అక్కడికి వెళ్ళకముందే మా కోసం వారు స్థలం సిద్ధపరిచారండి అని చెప్తారు చాలామంది. మేము ఆ స్థలానికి వెళ్ళకముందే వారు మా ఆయన దయదరిచి మాకు రూమ్ ఇచ్చారండి అంటే దేవుడు ఏం చేశాడు మీకు అర్థం అవడం కోసం బైబిల్లోకి వెళ్దాం ఒకసారి. ప్రవక్త వెళ్తున్నాడు, ముందే ఏర్పాటు చేసుకున్నాడు. ఆ స్త్రీని ఏర్పాటు చేసుకొని ఏం చేశాడు? పద్దాక ప్రవక్త అదే దారిని వెళ్తాడు కాబట్టి పైన ఒక ఇల్లు ఉంచుదాము, ఒక టేబుల్ వేద్దాము, దీపం గుడి పెడదాము, వచ్చినప్పుడల్లా ఇక్కడ ఏం చేస్తాడు? విశ్రాంతి తీసుకుంటాడు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? యథార్థవంతుడికి ఏం చేశాడు? ఆయన ఏర్పాటు చేశాడు, సిద్ధపరిచాడు, ముందుగానే సిద్ధపరిచేశాడు ఆయన. అంత మాత్రమే కాదు, మరొక ప్రవక్తకి ఆహారాన్ని సిద్ధపరిచి ఏర్పాటు చేశాడు. ఎవరి ద్వారా? కాకుల ద్వారా. అంటే యథార్థవంతుడికి ఆశ్రయ దుర్గము ఎలాంటి వాడో ఆయన ముందుగానే ఏం చేస్తాడంట? సిద్ధపరిచేస్తాడు.
మన యొక్క ఆత్మీయ జీవితంలో నీవు నేను యథార్థవంతుడైన దేవుడిని మనం విసర్జించకుండా ఉంటే ఆయన మనకు కావాల్సింది మొత్తం ఏం చేస్తాడు తెలుసా? ఏర్పాటు చేస్తాడు. అందుకని బైబిల్లో మాట్లాడదు, నా ముందు నడుచు ద్వారాలన్నీ ఆయన ఏం చేస్తాడంట సరాలం చేసి ఇనప గడియలను వాటిని అన్నింటిని ఏం చేస్తాడంటే ఇత్తడి తలుపులను ఏం చేస్తాడంటే ఆయన అంటే మార్గాన్ని ఆయన ఏం చేస్తాడు? ఆయన సరళం చేస్తాడంటే అర్థం ఏర్పాటు చేస్తాడు ఆయన. మరొక మాట చూడండి, ఇర్మియా గ్రంథంలో ఒక మాట అంటాడు అక్కడ 17వ అధ్యాయము 7వ వచనం. 17:7 ఇర్మియా 17:7 యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఎవరు ఉంటారంటే ఆశ్రయంగా. ఏ వ్యక్తి అయితే యెహోవాను దేవుణ్ణి నమ్ముకుంటారో ఆ నమ్ముకున్న వ్యక్తులందరికీ దేవుడు ఎలా ఉంటాడంట? ఆశ్రయంగా ఉంటాడంట. ఒట్టి కొంతమందికి కాదు, ఏ వ్యక్తి అయితే దేవుడిని స్వతంత్రుడిగా అంగీకరించి దేవుడిని నమ్ముకుంటారో ఆ నమ్ముకున్న వాళ్ళందరికీ దేవుడు ఎలా ఉంటాడంట? ఆశ్రయంగా ఉంటాడు. ఇప్పుడు ఆశ్రయంగా ఎలా ఉంటే ఎలాంటి మేలు వస్తాయి మనం చూసాం. ఆశ్రయంగా ఉంటే దేవుడు ఎలాంటి మేలు ఇస్తాడో చూసాం. ఇక రెండో సంగతి చూద్దాం. కానీ దేవుడు అంటే మనం ఏం చేసింది తెలుసా? మర్చిపోయామంటే. మొదటి మనం చూసాం ఆశ్రయంగా ఉంటే ఏమొచ్చింది చూసాము. రెండోదిగా దేవుడిని మనం ఏం చేసామంటే మరిచితివి అని రాశాడంట. చూడండి ఒకసారి మన ద్వితీయోపదేశకాండము. నిన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గమును నువ్వేం చేసావు? ఏం చేసామంట అండి? విసర్జించితివి. నిన్ను కనిన దేవుడిని నువ్వేం చేసావంట? మరిచితివి. దేవుడిని మనం ఏం చేస్తున్నామంటే అండి, మీరు అనవచ్చు, ఎందుకు మర్చిపోయామండి దేవుడిని? ఉదయం లేచిన కాడి నుంచి ఏసయ్యా ఏసయ్యా ఏసయ్య అనుకుంటున్నాగా, నేను ఎక్కడ మర్చిపోయాను అనుకుంటాము. ఏసయ్యా ఏసయ్య అన్నంత మాత్రాన ఏం లేదంట. బైబిల్లో రాసింది అక్కడ, ఏమని రాసింది అక్కడ? ప్రభా 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 అంటే ఏం లేదంట, లేదంట. చాలామంది ఏమంటారు తెలుసా? లేచిన కాడి పరిశుద్ధి పరిశుద్ధి పరిశుద్ధి, లోపల మాత్రం ఏముండదు. ఒక ఆయన బస్సులో కూర్చొని వెళ్తాడంట, దారి పొడుగున వాల్ పోస్టర్లు ఉన్నాయంట. అటు చూసుకుంటా పరిశుద్ధుడు 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 అంటాడు. ఏడు చూస్తా పక్కన ఉన్న పెద్ద ఆయన అన్నాడంట, దేవుడిని నామను వేచే మాకు, అటన్నా చూడమాకు, లేకపోతే అంటమన్నా మానేసి. కానీ ఏం చేస్తున్నాడు? దారి పొడుగున ఏముంటాయి? గోడ మీద ఏముంటాయండి? వాల్ పోస్టర్లు ఉంటాయి. కళ్ళు మాత్రం ఆగవు. ఏమంటున్నాడు? పరిశుద్ధుడా పరిశుద్ధుడు వస్తావు. ఇప్పుడు దేవుడు స్తుతిస్తాడు ఒక పక్కన ఏం చేస్తాడండి? ఆలోచన ఒకసారి మరిచిపోతున్నాం అంటే దేవుడిని. చూడండి ఒకసారి ఇర్మియా గ్రంథంలో రాశాడు 13వ అధ్యాయములు ఎందుకు మరిచామో రాశాడు అక్కడ. పెన్నుండి అండర్లైన్ చేసుకున్న మాట ఎందుకు మనం మరిచామో రాశాడు అక్కడ, చాలా వివరంగా రాశాడు. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 25వ వచనం. పెన్నుంటే అండర్లైన్ చేసుకున్న మాట ఒకసారి ఇర్మియా 13:25 తీసుకున్నారా? పెన్నుంటే అండర్లైన్ చేసుకున్న మాట ఎందుకు దేవుడిని మర్చిపోతున్నావు రాశాడు అక్కడ. ఇర్మియా 13:25 చదవండి. నీవు అబద్ధమును నమ్ముకొనుచు నన్ను మరిచితివి గనుక ఇది నీ వంతు, నా చేత నీకు కొలవబడిన భాగమని యెహోవా సెలవిచ్చినట్టు. మిగిలిన 26, 27 చిత్రాలు చదువుతాం. ఎందుకు మరిచిస్తున్నాం అంట దేవుణ్ణి? ఎందుకు మర్చిపోతాం తెలిసి? దేవుణ్ణి అబద్ధములను నమ్మాం కాబట్టి దేవుణ్ణి మర్చిపోతాం. దేవుణ్ణి ఒక వ్యక్తి మర్చిపోతున్నాడంటే అర్థం ఏంటి తెలుసా? అబద్ధాలు నమ్ముతున్నాం అంటండి. ఈ లోకంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలను వారు ఏం చేస్తున్నారు తెలుసా? అబద్ధాలు నమ్ముతున్నారు. రోమర్స్ అంటాం మన భాష. వాటినే ఎక్కువగా నమ్ముతున్నాం కాబట్టి మనల్ని కనుక్కున్న దేవుడిని మాత్రం మనం ఏం చేస్తాం తెలుసా? మర్చిపోతున్నాం అని. ఎందుకు ఆయన మరిచాము అంటే అబద్ధాలు నమ్ముతున్నాం మనం. అబద్ధాలు నమ్మితే దేవుడితో పనే ఉంది, ఇంకా అబద్ధాలు నమ్మితే మనుషులతో పనే ఉంది. ఇంకా కొంతమందికి అబద్ధాలే భోజనం అన్నమాట. అబద్ధాలే భోజనం. లేచిన కాడి నుంచి ఒక ప్లేట్ నిండా ఏం వేసుకుంటారు తెలుసా? అబద్ధాలు వేసుకుంటారు. ఒక కోర్కు ఒక స్పూన్ పెట్టుకొని వాటినే తింటారు. ఏంటి అండి? అబద్ధాలు. అప్పుడు కానీ వాళ్ళు బేవమని తిరుగుతారు. అమ్మయ్య ఈరోజు మొత్తానికి
ఆ, అంటే వీళ్ళు దేవుణ్ణి ఎందుకు మర్చిపోతారంటే దేన్ని నమ్ముతున్నారు వీళ్ళు? సృష్టికర్త అయిన దేవుణ్ణి. అందుకని ఇక్కడ రాశాడు ద్వితీయోపదేశకాండంలో ఏమని, నిన్ను కనిన నీ దేవుడు నువ్వేం చేస్తున్నావు, ఎందుకు నువ్వు మర్చిపోతున్నావు అంటే నువ్వు దీన్ని నమ్ముతున్నావు కాబట్టి. లోకంలో అన్నీ నమ్ముతాం మనం, దేవుణ్ణి కాని దాన్ని స్పష్టంగా ఉన్న వాటిని మనం నమ్ముతున్నాం, కానీ దేవుణ్ణి మాత్రం మనం ఏం చేయలేకపోతున్నాం తెలుసా? నమ్మట్లా. ప్రార్థన చేయమన్నాడు ఆయన, నమ్మట్లా. దేవుని యొక్క వాక్యం చదవమన్నాడు, నమ్మట్లా. కానీ ఎగురు అంటే ఏం చేస్తాం మనం? అబ్బా ఎంత మంచి మందిరమో. భాషలు మాట్లాడు అంటే ఏం చేస్తున్నాం? ఎంతమంది మంచి మందిరమో. ఇవన్నిటిని చూసి అబద్ధములు వాటిని ఏం చేస్తామో తెలుసు మనం. చదవమాట ఒకసారి మళ్ళీ. సరే ఇంకొకసారి 24 వచ్చి కూర్చోండి ఒకసారి. కాబట్టి అడవి గాలికి పొట్టు ఎగురినట్లు నేను దాన్ని ఏం చేస్తాను తెలిసి చెదరగొట్టేస్తాడా. నీవు అబద్ధం నమ్ముకొనుచు నన్ను మరిచిపోతున్నావు కాబట్టి ఇది నీ వంతు. నా చేత నీకు కొలవబడిన భాగమని యెహోవా సెలవించున్నాడు. కాబట్టి నీ అవమానము కనబడినట్లు నీ బట్టల చెంగులను ఏం చేస్తాడు తెలుసా? ఇప్పుడు ముఖం మీదకి ఏం ఎత్తుతున్నాడంటే ఆయన ఏం ఎత్తుతున్నాడంటే అండి, ఒకప్పుడు దొంగతనం చేస్తే ఏం చేస్తా తెలుసా? ముఖానికి ఏం చేసేవాళ్ళు అండి? మాస్క్ వేసేవాళ్ళు. ఎందుకు? వాడికి కనపడకూడదని. కానీ ఇప్పుడు ఏం చేస్తారు? అందరూ మాస్క్ వేసుకుంటున్నాం. దొంగలు ఎవడో తిరిగిట్లా, మంచివాడు కూడా ఎవడో తిరిగిట్లా. పదోరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? మాస్క్ వేసుకుంటాం. ఇప్పుడు చెంగుల్ని ఏం చేస్తాడంటే ఆయన ముఖానికి ఎత్తుతున్నాడు. నీ వ్యభిచారమును, నీ సకిలింపు, నీ జార కార్యములను, కామాతును నేను ఎరుగుదును. మెట్టల మీద నీ హేయ క్రియలు నాకు కనబడుచున్నవి. యెరూషలేమా నీకు శ్రమ, నిన్ను నీవు పవిత్రపరుచుకున్న జాలవు నొల్లవు. ఇక ఎంతకాలం ఇలాగూ జరుగును. ఇంకెంతకాలం జరిగిందండి? దేవుడు చూస్తూ ఊరుకోడు కాదు. ఆలోచన ఒకసారి. ఎందుకు ఆయన మరిచామంటే అబద్ధములు నమ్ముతున్నాం కాబట్టి ఆయన మనం మర్చిపోతున్నాం. రెండోదిగా ఎందుకు మర్చిపోతున్నాం? హోషేయ గ్రంథము 4వ అధ్యాయం. హోషేయ గ్రంథము 4వ అధ్యాయం. ఇది కూడా పెన్ను అండర్లైన్ చేసుకున్న మాట కూడా. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం. నా జనులు ఒకసారి హోషేయ నేను కూడా తీసుకుంటున్నాను. 4వ అధ్యాయము 6వ వచనం. పెన్ను అండర్లైన్ చేసుకోండి. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. నీవు చూడండి ఇక్కడ జాగ్రత్త వినండి. అక్కడ నీవు జ్ఞానమును ఏం చేస్తున్నావు? విసర్జించున్నావు కనుక నాకు యాజకుడుకు కాకుండా నేను నిన్ను విసర్జించును. ఇక్కడ నుంచి అండర్లైన్ చేసుకున్న మాట. నీవు నీ దేవుని ధర్మశాస్త్రమును మరిచితివి కనుక నేనును నీ కుమారులను కూడా ఏం చేస్తాను? మరుస్తాను అన్నాడండి. రెండో సంగతి, ఎందుకు మరిచిపోతున్నాము తెలుసా? ధర్మశాస్త్రాన్ని ఏం చేస్తున్నామో తెలుసు, మనము మరిచిపోతున్నాము, ధర్మశాస్త్రాన్ని విసర్జిస్తున్నాము. ఈ కాలంలో చూసినట్లయితే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ఏం చేయట్లేదు తెలుసా? ధ్యానం చేయట్లేదు. పోయిన వారం చెప్పాను, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ఏం చేసుకోవాలంట? ఏం చేసుకోవాలంట? పోయిన వారం మనం చూసాం కదా. ఏం చేసుకోవాలంటే అండి, దాన్ని ధ్యానం చేయాలి. అందుకని మనం పోయిన వారం చూసాం, నిత్య జీవానికి ఎవరు వెళ్తారని చూసాం. విశ్వాసం ఇచ్చేవారు, పరిశుద్ధంగా జీవించారు, రక్తంలో తన శరీరంలో ఏం చేసుకునేవారంట? పాల్పొప్పులు పొందేవాళ్ళు, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాళ్ళు. వీళ్ళందరూ దేవుడు మర్చిపోరాడు. ధర్మశాస్త్రాన్ని మనం ఏం చేసుకోవాలంట? మర్చిపోకూడదు. కారణం తెలుసా? ధర్మశాస్త్రం ద్వారానే, లేక దేవుని యొక్క వాక్యమే నిన్ను నన్ను ఏం చేస్తుందంటే ఆదరిస్తుంది. దేవుని యొక్క వాక్యమే మనల్ని ప్రోత్సహిస్తుంది. దేవుని యొక్క వాక్యం మనల్ని బలపరుస్తుంది. దేవుని యొక్క వాక్యం మనల్ని ముందుకు నడిపిస్తుంది. దేవుని యొక్క వాక్యం మనల్ని సరిచేస్తుంది, చక్కబరుస్తుంది. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? దేన్ని మర్చిపోతున్నాం అంటే అండి, దేన్ని మర్చిపోతున్నాం అంట? దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని మర్చిపోతున్నాం.
పొద్దున పూట టిఫిన్ చేసి మర్చిపోతున్నామండి. పొద్దున పూట బెడ్ కాఫీ తాగడం మర్చిపోతున్నావా? పొద్దున లేకంగానే ఒక గ్లాసు చల్లటి నీళ్ళు తాగడం మర్చిపోతున్నావా? ఆలోచన ఒకసారి. కానీ దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ఏం చేస్తున్నామంటే అండి, మర్చిపోతున్నాం. ఆలోచన ఒకసారి. మొదటిగా దేన్ని మర్చిపోయామంట? అబద్ధమును నమ్మి దేవుడిని మర్చాము. రెండోది దేన్ని మర్చిపోతున్నామంట? దేవుని యొక్క మర్చిపోతున్నాం. కాబట్టి దేవుడు కూడా మనం మర్చిపోతాడండి. దేవుడు కూడా ఖచ్చితంగా మనం మర్చిపోతాడు. మీరు అనొచ్చు, మరి మాకు ధర్మశాస్త్రం చదవటం రాదుగా, అంటే నాకు చదవటం రాదుగా, బైబిల్ చదువుకోవడం రాదుగా అంటే, మన ఇంట్లో ఇప్పుడు ప్రస్తుతానికి ఇంట్లో అందరూ ఖాళీగా ఉంటున్నారు, పిల్లల ఇంట్లో ఉంటున్నారు, మనవరాలు ఇంట్లో ఉంటున్నారు. వాళ్ళతో కూర్చొని ఏం చేర్చుకోవాలంట? దేవుని యొక్క వాక్యాన్ని చదివించుకోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేసుకోవాలంట? చదివించుకోవాలి. కారణం ఏంటి తెలుసా? అన్నిటికీ చదివించుకుంటాం మనం కదా. నెల మొదటి రోజు రాగానే ఇదిగో ఇంటికి కార్డు వస్తుంది, అమ్మ ఎంత వస్తుందమ్మా అని చూడవచ్చు. ఏం చేస్తున్నాం? పిల్లలతో ఏం చేస్తున్నాం అండి? చెప్పించుకుంటున్నాం కదా. మరి వాక్యం ధర్మశాస్త్రాన్ని కూడా మనం ఏం చేసుకోవాలి తెలుసా? చదవాలంట. ధర్మశాస్త్రమే దేవుడు, దేవుని యొక్క వాక్యమే దేవుడు. కాబట్టి ధర్మశాస్త్రాన్ని ఎవరైతే మర్చిపోతారో దేవుడు కూడా వాళ్ళని ఏం చేస్తారో తెలుసా? మర్చిపోతారు. దేవుడే మర్చిపోతే మన పరిస్థితి ఏంటి? ఆలోచన ఒకసారి. దేవుడే మర్చిపోతే మన పరిస్థితి ఏంటి? కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? ఆయన మరువుడు అంటాడు. కీర్తనలు 9:12 మనం మర్చిపోయినా దేవుడు ఏమంటాడు చూడండి ఒకసారి. 9వ కీర్తనలు 9వ 9:12 అంటాడు అక్కడ. ఆయన రక్తాపరాధము గురించి విచారణ చేయనప్పుడు బాధపరచబడు వారిని గురించి ఆయన ఏం చేసుకుంటాడు తెలుసా? జ్ఞాపకం చేసుకున్నాను. ఎవరిని మరవడంట ఆయన? మనం పెట్టుకునే మొర ఆయన ఏం చేయడంట? మరవడంట, మర్చిపోడంట. ఆయన ఎవరి మొరను ఆయన మర్చిపోడంట. బాధపరచబడ్డామే వాళ్ళ యొక్క మొర దేవుడు ఏం చేయడంట? మర్చిపోడంట. మీకు అర్థం కోసం పాత నిబంధనలో వ్యక్తున్నాడు. ఆ వ్యక్తి అడిగాడు, అయ్యా నా ఆయుష్ పెంచు అని చెప్పి దేవుడు అంట పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శాంతంతో దేవుడిని ఏం చేసుకున్నాడంట? అడిగాడంట. దేవుడిని అడిగితే దేవుడు ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడంటే అండి? మర్చిపోయాడా? మర్చిపోవాలా? ఏం చేశాడంట? ఎన్ని సంవత్సరాలు పెంచాడంట ఆయుష్? 15 సంవత్సరాలు ఆయుష్ పెంచాడు. మరొక వ్యక్తి, ప్రభువా యుద్ధం జరుగుతుందయ్యా, ఒక్కసారి పైన పైన సూర్యుని ఏం చెయ్యి ఆపయ్యా అంటే ఏం చేశాడంట? మర్చిపోయాడా? మర్చిపోలే. కారణం ఏంటి తెలుసా? ఆయన మర్చిపోయే దేవుడు కాదు. చదువు అంటాడు అక్కడ, ఆయన రక్తాపరాధము గురించి విచారణ చేయనప్పుడు బాధపరచబడు వారిని ఆయన ఏం చేసుకుంటాడు తెలుసా? జ్ఞాపకము చేసుకును. వారి మొరను ఆయన ఏం చేస్తాడంట? ఇప్పుడు మనం పెట్టుకునే ప్రతి మొర ఆయన ఏం చేస్తాడంటే జ్ఞాపకం చేసుకుంటాడండి. సరే, ఇప్పుడు ఆఖరిగా మనం ఏం మరవకూడదు? 3 సంగతులు ఉన్నాయి. 3 చూసి మనం ముగించుకున్నాం. ఇప్పుడు దాకా మనం చూసాము ఆశ్రయంగా ఉంటేంటి చూసాము. రెండోదిగా ఏమి మర్చిపోయో చూసాము. మూడోదిగా ఏమి మరవకూడదో చూసాము. ఇప్పుడు మనం ఏమి మరవకూడదో చూద్దాం. ఇవి కూడా 3 క్లుప్తంగానే 3 అండర్లైన్ చేసిన మాటలే. తర్వాత మళ్ళీ మనకు గుర్తుండవు కాబట్టి 3 సంగతులు ఏంటో క్లుప్తంగా 3 సంగతులు చూద్దాం. ఏం మరవకూడదు మనము? ఆయన మనల్ని ఏమన్నాడు? ఆయన కీర్తనలు 9:12 ప్రకారము ఆయన మనల్ని ఏం చేయనంటున్నాడు? ఆయన మరువరు అన్నాడు అక్కడ. కానీ మనం ఏం మరవకూడదంటే 3 సంగతులు ఉన్నాయి. ఏం మరవకూడదో చూద్దాం. కీర్తనలు 119:93 ఇక్కడ ఆపేసామనుకోండి, తర్వాత మళ్ళీ మనకి భాగం మళ్ళీ మర్చిపోతాం. మనం 3 సంగతులు ఇక్కడ. ఏమి మరవను అనే మాట మనం గుర్తుంచుకోవాలంట. ఏం మరవకూడదు మనము? ఈ యాత్రా జీవితంలో దేవుడు మనల్ని ఆశ్రయించాము, దేవుడిని మనం ఆశ్రయించకుండా ఉన్నాము. కాబట్టి ఏమి మరవను అనే సంగతి జ్ఞాపకం చేసుకోవాలంటే అక్కడ కీర్తనలు 119:93 చదవండి ఒకసారి.
నీ ఉపదేశముల వలన నీవు నన్ను బ్రతికిస్తున్నావు. నేను ఎన్నడూ వాటిని ఏం చేయను, మరువను. దేన్ని మరవకూడదంటే మొదటిది ఆయన ఉపదేశాన్ని ఏం చేయకూడదంట, మరవకూడదు. రెండోది అదే 119 అధ్యాయము 109వ వచనం, నా ప్రాణం ఎల్లప్పుడు నా అరచేతిలో ఉన్నది, అయినను నీ ధర్మశాస్త్రాన్ని నేనేం చేయను, మరువను. మొదటిగా ఏం మరవకూడదంట, ఉపదేశాన్ని మరవకూడదు. రెండోది ఏం మరవకూడదంటే అండి, ధర్మశాస్త్రాన్ని మరవకూడదు. మూడోదిగా ఆమోస్ గ్రంథం 8వ అధ్యాయము 7వ వచనం, ఆమోస్ గ్రంథం 8వ అధ్యాయము 7వ వచనం, యాకోబు యొక్క అతిశయాస్పదము తోడని యెహోవా ప్రమాణం చేయనిదేమనగా వారి క్రియలను నేను ఎన్నడను మరువను. మూడోదిగా ఆయన మన జీవితంలో చేసే క్రియలను ఎప్పుడూ మర్చిపోకూడదంట. ఆయన మన జీవితంలో చేసిన క్రియలను ఏం చేయకూడదంట, ఎప్పుడునూ మర్చిపోకూడదు. ఏం మర్చిపోకూడదంట, మొదటిది ఉపదేశాన్ని, రెండోది ధర్మశాస్త్రాన్ని, మూడోది ఆయన క్రియలను ఏం చేయకూడదంట, మరవకూడదు. ద్వితీయోపదేశకాండం 32:10 చదువు ఒకసారి. నిన్ను పుట్టించిన ఆశ్రయదుర్గమును విసర్జించితివి, నిన్ను కనిన దేవుడు నువ్వేం చేశావు. మోకరించండి, మోకరించండి. ఈ ప్రస్తుత దినాల్లో ఇంతకాలంలో ఎన్నిసార్లు మనం దేవుడిని మర్చిపోయాం, ఎన్నిసార్లు దేవుడిని మనం విసర్జించాం, ఎన్నిసార్లు మనం దేవుడిని మర్చిపోయామో ఒక్కసారి మనం పరీక్ష చేసుకుందాం. ఏం మరవకూడదు మనం చూసాం, ఏ స్థితిలో మనం మర్చిపోతున్నాం చూస్తున్నాం. ఆ యొక్క ఆశ్రయ దుర్గం ఉన్న దేవుడు ఎలాంటి వాడు మనం చూసాం. అలాంటి ఆశ్రయం ఉన్న దేవుడు మనము మర్చిపోకుండా ఆయన ఆశ్రయించి చిత్తానుసారంగా జీవించినప్పుడు ఆయన మనల్ని మర్చిపోయేవాడు కాడంట, ఆయన మనల్ని విసర్జించేవాడు కాడు. ప్రార్థన చేసుకొని ఏకమైన ప్రభువులో చేద్దాం. మౌలికగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవా, మా నీతికి ఆధారభూతుగా మరొకసారి ప్రభుని పాచెందుకు వస్తున్నాం. మా యొక్క ఆత్మీయ జీవితంలో ప్రభా ఎన్నోసార్లు మిమ్మల్ని విసర్జించి మిమ్మల్ని మర్చిపోయి మా యొక్క ఆత్మీయ జీవితంలో జీవిస్తున్న సమయంలో తిరిగి మీ యొక్క వాక్యం ద్వారా ప్రభు మీరు మాతో మాట్లాడి తిరిగి మమ్మల్ని పురుకొల్పి ఈ వాక్యం ద్వారా ప్రభా మీ యొక్క ఆశ్రయదుర్గం మమ్మల్ని చేర్చుకొని మమ్మల్ని విసర్జించకుండా చేసి ప్రభా ఏది మరవకుండా ఉండాలో మీరు జ్ఞాపకం చేసుకున్న వాక్యాన్ని బట్టి మేము వదిలిస్తున్నాం. ఈ వాక్యాన్ని ఫలం చేసి చిత్తానుసారంగా జీవించి మీరు ఆగకుండా సిద్ధపడి ప్రభా విసర్జింపబడే గుంపులో ఉండకుండా ఎత్తబడే గుంపులో మమ్మల్ని అందరూ సహాయం తెచ్చవలసిందిగా ప్లాన్ చేసుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్ఠకరమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి.